మౌనిక గారు ఒక్క 2 lines మా కోసం మీ సాంగ్. అంటే ఇప్పుడు హిట్ అయింది సాంగ్ 1 million వచ్చింది. ఇప్పుడు నేను పాడితే మీరు పాడతారా, నేను అంటే పాడమంటారా? మైనస్ అవ్వమ్మ, మనకు ప్లస్ ఏంటంటే మైనస్ అవ్వవు. 1 million కి వెనక్కి పోదు, 1 million కి వెనక్కి పోదు. రవి తనతో పాడిస్తావా, నన్ను పాడమంటావా? లేదు లేదు, అందరం పాడదాం ప్లీజ్ నా కోసం. కమ్ ఆన్ రవి, we both will 3, sing. 2, 1 go. అలలై ఎగిసే నా కలలై ఎగిసే అలుపేలేని ఈ తొందరే మనసా వాచా తెలియని స్వేచ్ఛాలి వెలే వాడే లిరిక్ రాసిండు, వాడే కంపోజ్ చేసిండు, వాడే డైరెక్ట్ చేసిండు. ఆ షూటింగ్ లొకేషన్ లో ఇప్పటికి నేను ఇది మర్చిపోలేను అనేది ఏదైనా ఒక మూమెంట్ ఉందా? అసలు మర్చిపోలేని సంఘటనలు చాలా జరిగాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 2 అని చెప్పలేము. ఇట్ వాస్ 3 days జామ్ ప్యాక్డ్. అసలు మాకు ఇట్లా వెళ్ళి కాస్ట్యూమ్ చేంజ్ అండ్ లైక్ కమ్ బ్యాక్ అండ్ స్టఫ్ లైక్ దట్. మీరు అక్కడ డైరెక్ట్ గా చేసారా, ముందు ప్రాక్టీస్ ఉందా సాంగ్? లేదు, సో వీ హ్యాడ్ అ ప్రాపర్ కొరియోగ్రఫీ. సో మేము ఫైనలీ ఒక ట్రెక్ చేసి ఒక కొండ మీదకి ఎక్కామన్నమాట. ఎక్కి తీరా చూస్తే అక్కడ ఫస్ట్ నా సోలో సీక్వెన్స్ ఉంది. నేను ఒక్కదాన్ని నుంచోడానికి అక్కడ స్పేస్ లేదు. ఒక 3 steps వేస్తే కింద పడిపోతాం అన్నమాట. సో అక్కడ ఇలా లైట్ గా కొంచెం గడ్డేసి ఇక్కడ నుంచో అమ్మా అని చెప్పారు. అంటే అక్కడే ఎందుకు ఆయన పెట్టాలనుకున్నాడు ఆ షాట్? ఇట్ కేమ్ అవుట్ బ్యూటిఫుల్. నువ్వు చూస్తే అంటే గోవాలో అంత ధైర్యం చేయలేదు ఎవరు అట్లా చేద్దాము అని. అండ్ ఇప్పుడు ఆ యూట్యూబ్ లో కమెంట్స్ కూడా దిస్ ఇస్ నాట్ లైక్ గోవా, దిస్ నాట్ లైక్ గోవా, సమ్వేర్ ఎల్స్ అని అంటారు. అది ఎందుకంటే వాడు ఒక క్లిఫ్ ఎంచుకొని దాని మీద జాగలేదు. వన్ స్టెప్ ఇలా వేస్తే నువ్వు కింద స్ట్రైట్ ఆన్ యువర్ ఫేస్, 1 step బ్యాక్ యువర్ బ్యాక్ ఆన్ ది రాక్స్. సో అక్కడ ఉన్న దీంట్లో డాన్స్ చేయలేం. ఆట సందీప్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసి పంపించాడు. అక్కడ ఏం చేస్తాం అక్కడ? ఆ లొకేషన్ ఒక్కసారి మాస్టర్ కి పెట్టాల్సింది. మాస్టర్ ఇట్లుంది మరి ఎట్లా ఏమంటారు? పెట్టాం. ఐఎమ్ సారీ ఐ కాంట్ డు ఎనీథింగ్. అక్కడ ఏం చేశాడు తెలివిగా, 2 rocks మధ్యలో ఆర్ట్ వాళ్ళతో 2 rocks పెట్టి దాని మీద వుడెన్ ప్లాంక్ వేసాడు. వుడెన్ ప్లాంక్ ఈమె వేసుకునే ఒక 30-40 meters ఆ సారీ. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ఇల్లుని ఆ సారీ వేసుకొని ఎక్కాను. కొంచెం వేవీగా వస్తుందని పెద్ద సారీ కట్టుకోమన్నారా మీరు? ఇట్ ఇస్ నాట్ పెద్ద, ఇట్ ఇస్ ది లాంగెస్ట్. సో అక్కడ పైకి వెళ్ళి చేంజ్ చేసుకోవడానికి కూడా స్కోప్ లేదు. సో కింద నుంచే ఎక్కి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కాన్సెప్ట్ ఇస్ ఆ సారీ ఇలా ఫ్లో అయితే డ్రోన్ షాట్ లో సారీ లైక్ యు నో. మీరు ఇన్ని ఊహించుకున్నారా ఒక్క ఈ చిన్న ప్లేస్ లో? ఇవన్నీ కాదా పాట చూసినాం. ఆపేంట్రా ఇంటర్వ్యూ. లేదు రవి, నేను చూసాను మీరు 30 చూసినట్టు యాక్టింగ్ చెయ్యే. మేము చెప్తుంటే అవునవునాను. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నా. మా పాట తెలియదు, పాట చూడలేదు, పాట గురించి ఇంటర్వ్యూ. అమేజింగ్ రా, మీరు చూసారా? చచ్చిపోంటారు. బేసిక్ గా నేను రీల్స్ లో చూసాను, మీ ఇద్దరు ప్రమోషన్ రీల్స్ చేయడం చూసాను. ఒక్క ప్రమోషన్ చేయలేదు. ఏం చేసాం? మీరు ప్రమోషనల్ రీల్ కాదు, మేమిద్దరం వేరే సినిమా చేస్తున్నాం, దాని ప్రమోషన్ అది. ఏమో చూసాను, కానీ మీరు బ్రాండింగ్ కూడా కొలాబ్ చేశారు. సినిమా అయినా ఐ మీన్ యు హావ్ ఎన్ ఐడియా అబౌట్ ద మూవీ వి ఆర్ డూయింగ్ రైట్? సో మీ ఇద్దరు మేము చేస్తున్న సినిమా అది తెలుసా? తెలీదు. ఏం ఇంటర్వ్యూ రా? హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, ఇప్పుడే చూస్తావా? 3 minutes రా పాట, హాఫ్ అన్ అవర్ ఎందుకు రే? మళ్ళీ ఓ ఎంట్రీ కిసిక్ అరే లేదురా. అంటే ఇంటర్వ్యూ తెలుసా? బేసిక్ గా ఏంటంటే నాకు మా డైరెక్టర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే నువ్వు నెక్స్ట్ ఒక 10 days లో వస్తావని. ఈలోగా నేను సాంగ్ అంతా చూడొచ్చు, దాని గురించి అంత అవగాహన చూసుకోవచ్చు. మీ ఇప్పుడు నీ కోసం నేను 4 days బ్యాక్ ఇగో ఈ రోజు ఫిక్స్ చేశాడు. నాకేం చెప్పరు, నాకు జస్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి నేను వెనక్కి వచ్చాను తెలుసా నీ కోసం. అక్కడే ఉంటే మేము అక్కడికే వచ్చేవాళ్ళం. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మైక్ ఊడిపోయింది. ఇది ఫిక్స్ చేయడానికి అర్ధగంట పడ్డది. ఆ టైంలో నా చూడొచ్చు కదరా. సాంగ్ రిలీజ్ అయిపోయింది కదా. 1 million అని చెప్పినావు కదా రవి. ఓకే, థాంక్యూ. We enjoyed a lot, sir. ఏదో కిసక్ షో We enjoyed a lot. జాన్ అది ఇది అని చెప్పారు. ఏం కిసిక్ లేదుడా.
బేసిక్ గా సాంగ్ చాలా పెద్ద హిట్ అయిందని మా వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. ఎవర్రా ఒక్కరు చెప్పురా ఎవరు మాట్లాడుకున్నది? శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎవరు? శ్రీవాణి, సుహాసిని అక్క. శ్రీవాణి సుహాసిని. అరే నా ఫోన్ ఇరా. అవన్నీ ఎందుకు, ఊరుకోండి మీరు. రవి రవి ఎత్తట్లేదు రాని, టైం బాగుందిరా. రవి చెప్పు రవి. ఏం లేదు సుహాసిని గారు, ఇప్పుడు పాట రిలీజ్ అయింది మొన్న, వర్ష చెప్పిందంట కదా మీకు? నాకు చెప్పలేదే. నేను చెప్పలేదు, వర్ష తనే వర్ష చెప్పింది మీరు బాగుంది అని. మా పాట గురించి మాట్లాడుకున్నారని చెప్పింది వర్ష. బాగుంది సాంగ్ అని చెప్పింది. నేనా? సుహాసిని అక్క నువ్వు చెప్పావు కదా బాగుంది, నువ్వు ట్రై చేయవే అని. ఏ సాంగ్? లేదు సుహాసిని గారు, మేము ఇక్కడ కిసిక్ టాక్స్ అని వచ్చినాం. ఒకసారి ఇవ్వండి. అయితే పాట చూడకుండా పాట గురించి ఇంటర్వ్యూ చేస్తుంది ఈ పాప. అయితే లేదు మొన్ననే మాట్లాడుకున్నాం, సుహాసిని అక్క నాకు మళ్ళీ చెప్తుంది ఆ పాట బాగుందిరా, నువ్వు కూడా చేయి ఇట్లాంటి పాట అని. నేనేం చెప్పలే. సూపర్ సుహాసిని గారు, ఇలానే నిజాయితీగా ఉండండి సుహాసిని గారు. థ్యాంక్ యూ సో మచ్. సుహాసిని గారు పాట లింక్ పంపిస్తే ఎప్పుడన్నా చూడండి. మేము ఇప్పుడు పనిష్మెంట్ ఏం చేస్తున్నాం అంటే కిసిక్ టాక్స్ లో మా వర్షకి పాట చూపెడుతున్నాం. I love this. అలలయ్యేగిసే నా కలలయ్యేగిసే అదుపేలేని ఈ తొందరే. మౌనిక మీరే ఇంత అందంగా ఉన్నారు అసలు. ఇప్పుడు చండాలంగా ఉన్నానా? ఏంటి నిఖిల్ ఇది? ఇక్కడ తీసుకొచ్చి అవమానిస్తారేంటి? అంటే మీరు ఇంత వెస్టర్న్ డ్రెస్ లో హాట్ కేక్ లా ఉన్నారు, ఇక్కడ చూస్తే అసలు పట్టు చీరలో లక్ష్మీదేవిలా ఉన్నారు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. అలలయ్యేగిసే నా కలలయ్యేగిసే అదుపేలేని ఈ తొందరే. ఓ మై గాడ్, సూపర్. అసలు ఈ సాంగ్ లో నన్ను ఎందుకు పెట్టలేదు మీరు? వాళ్ళకి యంగ్ అండ్ హాట్ కేక్స్ కావాలి. అంటే నేను నువ్వు ఫస్ట్ పాటనే చూడలేదు. కాదు రవి, అసలు ఎంత అందంగా ఉన్నావు నువ్వు. లైవ్ లో అంత లేవేంటి? అసలు చాలా చాలా బాగా తీశారు. చాలా మంది, నేను ఇది ఇండస్ట్రీలో కొంతమందికి చూసా, యూట్యూబ్ పాట ఎందుకురా, ఇది ఇంత బాగుంది, ఇట్ హ్యాస్ టు బి మచ్ బిగ్గర్ కదా అని అన్నారు. సరే యూట్యూబ్కే కొత్తగా ఉండేలాగా, కొంచెం ప్లీజింగ్ ఉండేలాగా, అండ్ హర్ లుక్స్ స్టార్టింగ్ క్లాసికల్ నుంచి వెస్టర్న్ తీసుకెళ్ళి కంప్లీట్ వెస్టర్న్ టువర్డ్స్ ది ఎండ్, ఆ యాట్ లుక్ లో. అండ్ ఒక్కొక్క కాస్ట్యూమ్ ఎంత బాగా హ్యాండిల్ చేసిందంటే, విత్ హర్ ఇట్ వాస్ జస్ట్ క్విక్. ఫర్ హర్ ఇట్ వాస్ లైక్ 2 minutes అండ్ దెన్ కాస్ట్యూమ్ చేంజ్ అండ్ ఈ లుక్ ఆ లుక్. కానీ అలా లుక్స్ లో అంత ఫాస్ట్ గా రావాలంటే నాకైతే ఒక 4-5 hours కావాలి. అది కూడా సరిపోదు నీకు. ఆ పళ్ళ సెట్ పెట్టుకొని విగ్గు పెట్టుకొని కానీ చాలా చాలా అందంగా ఉన్నారు. అసలు ఫస్ట్ మీకు రవి అని మీకు చెప్పినప్పుడు మీకు మీ ఫీలింగ్ ఏంటి ఈ సాంగ్ లో? నో, ఐ న్యూ రవి ముందు నుంచే. అండ్ రవితో షూట్ చేయడం అంటే ఇట్ వాస్ జస్ట్ నిజంగా చెప్పాలంటే వితౌట్ హిమ్ ఐ థింక్ ఇట్ వుడ్ హావ్ బీన్ సో బోరింగ్, బికాస్ లైక్ ఇన్ఫాక్ట్ హీ హెల్ప్ మీ అవుట్ విత్ లైక్ హాఫ్ ద థింగ్స్. అండ్ రవి ఇట్లా హైపర్ గా ఏదో జోక్లు వేస్తూ లేకపోతే నన్ను ఆట పట్టిస్తూ అలా. ఈ ఏజ్ లో కూడా అలాగే ఉన్నావా రవి? ఏజ్ ఎక్కువ అవ్వలేదు, ఈ ఏజ్ లోనే ఇలా No, నాకు అస్సలు అనిపించదు దట్ లైక్ రవి is married and he has a child. Like no way, I can't think of him only like that for some reason. అయింది. పాప కూడా ఉంది కదా. నిన్ను అడగలేదమ్మా ఎవరు ఇప్పుడు తెలుసు. But no, he's just really fun. Like he can vibe with every age group. That's the best part about him. So